ఎవ్రీవన్, ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024. ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2024లో ఇండియా ర్యాంక్ వచ్చి 63 అనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ర్యాంకు మెరుగుపడిందనే చెప్పాలి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 67, ఈ ఇయర్ 63 అనమాట. అయితే ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది ఏ విధంగా ర్యాంక్ అనేది ఇస్తుందని చూస్తే, ఫస్ట్ ఈ ఫసైల్ ఫ్యూయల్స్ నుండి ఈ యొక్క రెన్యూబుల్ ఎనర్జీస్కి ఎలా షిఫ్ట్ అవుతుంది, తర్వాత కంట్రీస్ అనేవి ఎలా షిఫ్ట్ అవుతున్నాయని, అలాగే తర్వాత వచ్చి దీంట్లో ఎనర్జీ ఎఫిషియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకోవడం, అలాగే తర్వాత అదేవిధంగా దీంట్లో ఉండే ఎనర్జీ ఈక్విటీ, ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట. తర్వాత ప్రపంచ టార్గెట్లో చూస్తే అది కూడా కొన్ని దేశాలు కూడా టార్గెట్గా పెట్టుకున్నాయి. అది వచ్చి ఎకనామిక్ డెవలప్మెంటు, అంటే ఎన్విరాన్మెంట్ అనుసంధానంగా, అంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ కాలుష్యం కాకుండా అండ్ ఎన్విరాన్మెంట్లో టెంపరేచర్స్ అనేవి పెరగకుండా, అలాగే క్లైమేట్ చేంజ్ అనేది జరగకుండా. చైనా ఇండియా ర్యాంక్స్ ప్రపంచంలో ఇండియా చైనా జనాభా 1/3 పాపులేషన్ ఉంటే దాంట్లో ఇండియాకి 63, అలాగే చైనాకి 28th ర్యాంక్ వచ్చింది. అయితే ఇవి కనుక కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తే డెఫినెట్గా చాలా వరకు ఈ యొక్క ఎనర్జీ ట్రాన్సిషన్ అనేది చాలా వరకు జరుగుతుంది, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ అనేది. అయితే దీంట్లో చూస్తే ఇండియా చైనా కూడా ఎక్కువగా కోల్ మీద బేస్ అవుతున్నాయి. అవి కొంచెం తగ్గించుకుంటే డెఫినెట్గా గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, టార్గెట్స్ అనేవి. ఇండియా చూసుకుంటే ఇండియాలో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కానీ, అలాగే పెర్ క్యాపిటా ఎమిషన్స్ తగ్గించడంలో ప్రయత్నాలు కానీ, తర్వాత ఎమిషన్స్ ఇంటెన్సిటీ తగ్గించడంలో చేస్తున్న ప్రయత్నానికి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది కొనియాడింది. అయితే ఈ యొక్క గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది ఎవరిస్తారు? ఈ గ్లోబల్ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ అనేది ఎవరిస్తారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేది ఇస్తుంది. ఈ ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్లో చూస్తే ఫస్ట్ కంట్రీ వచ్చి ఫస్ట్ ప్లేస్లో స్వీడన్ ఉంది, సెకండ్లో డెన్మార్క్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ వన్ వచ్చి స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, నార్వే 6th ప్లేస్. ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ.